देख रहे हैं मी6 न्यूज। ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మాణిక్యారం గ్రామ పంచాయతీలో ఉదయం ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులకు ఒక్కో బాటిల్ పై అదనంగా 20 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పట్టుకున్న మద్యాన్ని సమీప గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆటోను మద్యంను స్టోర్ రూమ్ లో దింపి స్థానిక ఎక్సైజ్ అధికారులకు ఉదయం 7 గంటల సమయంలో సమాచారం తెలుపగా ఎక్సైజ్ ఎస్ఐ వసంతలక్ష్మి సాయంత్రం 5 గంటల సమయంలో సంఘటన స్థలానికి చేరుకోగా గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఎక్సైజ్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మద్యం గ్రామ పంచాయతీ నుండి స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని, స్వాధీనం చేసుకున్న మద్యం సుమారు 185 లీటర్లు ఉంటుందని, వాటి విలువ 1,25,000 అని తెలిపారు. అక్రమంగా మద్యం గ్రామంలో బెల్ట్ షాప్ సరఫరా చేయకూడదని, వైన్ షాప్ల వద్ద కొనుగోలు చేయాలని సూచించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. సిండికేట్ అది చేస్తూ ఉంటే ఎవరు మనం చదువుకున్నాము.